హలో ఫ్రెండ్స్, ఒక మనసు ఎదుర్కొన్న ప్రేమ కథను వినబోయే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంబీఏ తరగతులు మొదలై రోజులు గడుస్తున్నాయి. క్లాసులో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయాలు లేవు. ఇది గమనించిన ప్రిన్సిపల్ క్లాస్కొచ్చారు. మీరంతా కాబోయే మేనేజర్లు, నాయకుల్లా వ్యవహరించాలి, కలివిడిగా ఉండండి అంటూ హితబోధ చేశారు. నన్ను లేపి ఏదైనా టాపిక్పై మాట్లాడు అన్నారు. నాకేమో క్లాసులో స్నేహితులు లేరు, బిక్కమొహం వేశా. కనీసం తన గురించైనా చెప్పు అన్నారు కోపంగా ఓ అమ్మాయిని చూపిస్తూ. తను వరలక్ష్మి, అంతకు మించి తెలియదంటే క్లాసు పీకడం ఖాయం. అందుకే తను బాగా పరిచయం ఉన్నట్టు, ఎన్నోసార్లు సాయం చేసినట్టు ఊదరగొట్టేశా. మరుసటి రోజు, ఏమండోయ్ నేను అంత క్లోజా, భలే పొగిడారే నన్ను అంది వరలక్ష్మి. నేల చూపులు చూశా. పర్వాలేదులే, ఇక నుంచి క్లోజ్ ఫ్రెండే అనుకుంటూ నవ్వింది. కల్మషం లేని మనసు, అవసరానికి ముందుండే తత్వం తనది. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మన మధ్య ఉంటారని వరలక్ష్మిని చూశాకే అర్థమైంది. మావి పక్కపక్క హాస్టల్లే. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. వ్యక్తిగత విషయాలు, కెరియర్, ఫ్రెండ్స్ అన్నీ చర్చించుకునేవాళ్ళం. అన్నిట్లోనూ గైడ్లా ఉండేది. కాలేజీలోనూ తనంటే అందరికీ ప్రత్యేక అభిమానం. నాకైతే ఆమె పక్కనుంటే నాకు ఎక్కడ లేని బలం వచ్చేది. అందుకే స్నేహితురాలులా కాకుండా ఆప్తురాలిలా భావించా. చదువు పూర్తయ్యాయి. ఇద్దరికీ ఒకే సంస్థలో ఉద్యోగాలు వచ్చాయి. మేం హ్యాపీ. ఈ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ నా మనసుకి నచ్చిన అమ్మాయి పరిచయమైంది. కొన్నాళ్ళకే నా లోకమైంది. పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం. తర్వాత ఆమెకు వరలక్ష్మి గురించి చెప్పా. ఇక అప్పటి నుంచి మొదలయ్యాయి తన అనుమానాలు. మీ ఇద్దరిది ఎంత దగ్గరి స్నేహం, కేవలం స్నేహమేనా, ఇంకేం లేదా, ఇలా గుచ్చి గుచ్చి అడిగేది. అయినా ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాననే ఒకే ఒక్క కారణంతో సహించా. దీన్ని వేరేలా అర్థం చేసుకుంది తను. మా మధ్య ఏదో ఉంటుందని తీర్మానించింది. నీ ప్రేమకి గుడ్ బాయ్ అంటూ తన దారి తను చూసుకుంది. కుంగిపోయా. నమ్మకం లేని వ్యక్తితో జీవితాంతం కాపురం చెయ్యలేనని నేను ఆ ప్రేమకి నీళ్ళొదిలా. ఆ బాధ నుంచి గట్టెక్కించింది మళ్ళీ వరలక్ష్మి. మరోవైపు వరలక్ష్మి ఇంట్లోనూ పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. చేసుకోనంటూ మొండికేసింది. కారణం లేకపోలేదు. తన స్నేహితుల్లో కొందరు పెళ్ళయ్యాక నానా కష్టాలు అనుభవిస్తున్నారు. ఒకరిద్దరు విడిపోయారు. అదే సాకు చూపింది. ఆమె తల్లిదండ్రులు విపరీతంగా బాధపడ్డారు. నేనే చొరవ చెప్పా. అందరూ ఒకేలా ఉండరు, నువ్వు మంచిదానివి, నీకు మంచే జరుగుతుందని సర్ది చెప్పా. తను ఊకొట్టింది. నా అభిప్రాయం మార్చుకొని నేను పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. నీ మాటను కాదనే మనసు లేక అంది. అది తను మా స్నేహానికి ఇచ్చిన విలువ. ప్రేమ రెండు మనసుల్ని కలుపుతుందో లేదో నాకు తెలియదు. స్నేహం మాత్రం ఎప్పుడు ఇద్దరి మంచే కోరుకుంటుంది. నా విషయంలో ప్రేమ స్నేహాన్ని అనుమానించి పెళ్ళి వద్దంది. అదే స్నేహం నా మాటని గౌరవించి పెళ్ళికి ఒప్పుకుంది. అందుకే నా దృష్టిలో ప్రేమ కన్నా స్నేహం గొప్పది. ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎదురైన అనుభవాలను, అనుభూతులను మాతో పంచుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ అనుభవాలను పేపర్ మీద రాసి సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.